దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ఇద్దరు కూడా జంటగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం DQ41 అనే వర్కింగ్ టైటిల్ తో ముందుకెళ్తుంది. ఈ సినిమా షూటింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా నుంచి ఒక క్రేజీ లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. ఈ అప్డేట్ ఏంటో చూసే ముందు అసలు ఈ సినిమా కాలేజ్ నేపథ్యంలో సాగుతుంది. అయితే ఒక హ్యాష్ ట్యాగ్, ఒక ట్యాగ్ లైన్ తో కూడా ఈ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరూ కూడా అలా కూర్చుని కాలేజ్ నేపథ్యంలో, ఈవెన్ కాలేజ్ డ్రెస్ లో పూజా హెగ్డే, దుల్కర్ సల్మాన్ చాలా క్యూట్ గా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఏంటి అంటే, దీని టైటిల్ ని అనౌన్స్ చేశారు మూవీ టీం. ఆ టైటిల్ ఏంటి అంటే శ్రీ శ్రీ. వినడానికి కాస్త ఇదిగా ఉన్న ట్యాగ్ లైన్ మాత్రం ప్రేమ మళ్ళీ చిగురిస్తుంది అంటూ ట్యాగ్ లైన్ పెట్టారు. మరి శ్రీశ్రీ సినిమా ఎలా ఉండబోతుంది? ఇప్పటికే పూజా హెగ్డే చూసుకున్నట్లయితే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటుంది. ఎస్పెషల్ గా సౌత్ లో ఈ మధ్య కొంచెం తడబడుతున్నటువంటి నేపథ్యంలో ఒక మంచి హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది. ఈవెన్ జననాయకంలో కూడా పూజా హెగ్డే నటించింది, కానీ అది రిలీజ్ కి నోము నోచుకోలేనటువంటి పరిస్థితి. ఈవెన్ జననాయకన్ సర్టిఫికేట్, సెన్సార్ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మళ్ళీ ఇటువంటి సినిమాలు చేస్తే, అంటే ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తో కానివ్వండి, కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ అయితే పూజా హెగ్డే చేతిలో ఉన్నాయి. మరి అవి విడుదలైన తర్వాత ఎటువంటి టాక్ తెచ్చుకుంటాయి? ఇది చాలా డిఫరెంట్ కథాంశంతో రాబోతుంది శ్రీ సినిమా. సో మూవీ టీం అయితే ఈ టైటిల్ ని అనౌన్స్ చేశారని చెప్పుకోవచ్చు. దుల్కర్ సల్మాన్ హిట్ ట్రాక్ చూసుకున్నట్లయితే భారీ విజయాలను అందుకుంటున్నారు. సీతారామన్ సినిమాతో కూడా తెలుగులో ఒక మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. మరి ఇప్పుడు వీరిద్దరు నటిస్తున్నటువంటి సినిమా ఏ విధంగా ఉండబోతుంది అనేది మరి ఈ సినిమా నుంచి ఇప్పుడు పోస్టర్ వచ్చింది. మరి గ్లిమ్స్ అలాంటివి వస్తే కథని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదేమైనప్పటికీ ఈ సినిమా పైన ఒక మంచి బజ్ అయితే ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు.